హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్, ఇక కొత్త రూల్స్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చేదు వార్త చెప్పింది. ఇకపై ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు త్వరలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. కొత్త నిబంధనను త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేటట్లుగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. ఇక కొత్త రూల్ ప్రకారం ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు విధుల్లో ఉండాలి. ఉదయం 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ సదుపాయం ఉంటుంది. ఉద్యోగి ఆ గ్రేస్ పీరియడ్ కూడా ముగిసిన తర్వాత కార్యాలయానికి వస్తే హాఫ్ డే సెలవుగా పరిగణించబడుతుంది. అయితే నెలలో 2 రోజులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు. 2 రోజులకు మించి గ్రేస్ పీరియడ్ తర్వాత ఆఫీసుకు వస్తే అదనంగా ఆలస్యం చేసే ఒక్కరోజు హాఫ్ డే వేతనం చొప్పున కోత విధించనున్నారు.